పవర్ స్టార్ గురించి ఎవ్వరికి తెలియంది మీకు మాత్రమే తెలిసిన ఒక విషయం. నా ఒక్కదానికంటే మా ఫ్యామిలీలో తెలిసిన సరే మీ ఫ్యామిలీలో ఏమేమి జరుగుతుందో తెలియదు కదండి. ఒక విషయం గుర్తులేదు. ఎనీథింగ్ వి నో దట్ ఈజ్ మొహమాటంగా ఉంటారు, చాలా తక్కువ మాట్లాడతారు, తన పని తాను చూసుకుని. కళ్ళబాబాయ్ చిన్నప్పుడు చాలా దెయ్యం కథలు చెప్పాడు పిల్లలందరికీ మా ఇంట్లో. అవునా? అందరిని కూర్చోబెట్టి యూస్ టు టెల్ హారర్ స్టోరీస్. యా. ఓ మై గాడ్, నైస్. చాలా నాటీ అనుకుంటా కదా. Yeah. I mean, the child in Kalan Babai, from time to time అలా బయటకు వస్తూ ఉంటారు. సో దట్ నా ఫేవరెట్. నేను ఇప్పటికీ కళ్యాణ్ బాబాయ్ గట్టిగా నవ్వుతూ చూసి నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. నాకు చాలా ఇష్టం బాబాయ్ నవ్వు. అంటే ఐ సా కదా పొలిటికల్గా ఆయన ఏదైతే చేశారో హీ డిడ్ నాట్ హ్యావ్ టు డూ దట్. హీ హ్యాడ్ అ వండర్ఫుల్ లైఫ్ ఓన్లీ బికాస్ ఇట్స్ నాట్ రైట్. అన్యాయంగా దోచుకుంటున్నారు జనాన్ని. ఇట్స్ అట్రాషియస్ బిహేవియర్. అండ్ ఆయనకి పబ్లిక్ సర్వీస్ ఇష్టం కాబట్టి హీ గాట్ ఇన్ టు దట్. ఆయనకి దట్స్ మై లైఫ్ పర్పస్ అనిపించింది. సో హీ గాట్ ఇన్ టు దట్. అది చెయ్యాలి అంటే హీ నీడ్స్ like the money that he needs. And Kalan Babai doesn't do anything else apart from cinema. And ఆయనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా ఆరాధించే ఆడియన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. He didn't want to let them down. So he said నేను ఇది చేస్తూ he's doing a balancing act. So అంత కష్టం నేను చూసాను కాబట్టి కళ్యాణ్ బాబాయ్లో ఆయన అంత నవ్వినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సారీ, ఐ నో ఇట్స్ నాట్ ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, బట్ వీ వాంట్ దట్ ఇన్ఫర్మేషన్ టు బి. ఈవెన్ ఆయన నవ్వుతున్నప్పుడు మాకు నచ్చుతుంది. మొన్న ప్రీ రిలీజ్ అప్పుడు కూడా చూసాం కదా.